ఎలాగైతే ఇంట్లో ప్రతి వస్తువు తన తన ప్రాంతంలో ఆ యొక్క ప్లేస్ లో ఉంటేనే అది ఒక పూర్తిగా చూడడానికి బాగుంటుంది. ప్రవక్త గారు ఏమన్నారంటే, ప్రవక్తల పరంపరలో నా యొక్క ఉపమానం ఏమిటంటే, ఒక అందమైన భవనం తయారైపోయింది, అంతా చక్కగా రెడీ అయిపోయింది, ఒక్క ఇటుక ప్రాంతం మాత్రం ఖాళీగా ఉంది. ఆ ఇటుక చివరి ఇటుకను నేనే. అంటే ఈ యొక్క ధర్మం ఆధ్యాత్మికత అనే భవనానికి ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు, వాళ్ళ సందేశం ఇచ్చారు, దైవం పంపించి మానవాళికి నరకం నుంచి కాపాడడానికి వచ్చారు. చిట్ట చివరిగా నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఈ ధర్మం ఈ రోజుతో మీ మీద పరిపూర్ణం చేయడం జరిగింది. ఇస్లాం మీకు ఇవ్వబడుతుంది, అది నేను ఎన్నుకోబడ్డ ధర్మం, అందులో మీకు ఎన్నో శుభాలు ఉన్నాయి అన్న విషయం కూడా ఖురాన్ తెలియజేస్తుంది. ఇస్లాం అంటే ఏమిటి సోదరులారా? ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే సమర్పణ, ఇస్లాం అంటే విధేయత, ఇస్లాం అంటే లొంగిపోవడం, ఇస్లాం అంటే అర్పించుకోవడం. ఎవరికి? నిన్ను పుట్టించిన దైవానికి నువ్వు అర్పించుకోవాలి, నువ్వు మోకరిల్లాలి, నువ్వు అక్కడ అతని ముందు విధేయత తెలియాలి, కానీ సృష్టికాల ముందు కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇస్లాం అంటే ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షం. ఇస్లాం అంటే ఇహలోక సాఫల్యం. అసలు ఇస్లాం అంటే పరలోక సాఫల్యం అనుకుంటారు, కాదు సుమా. ఇహలోకంలో కూడా బాగుండాలి, ఇహలోకంలో కూడా శాంతిగా ఉండాలి. యుద్ధాలు జరిగి సంక్షోభం అయ్యి ఉపద్రవాలు వస్తే మనం మంచిగా ఆరాధన చేయగలమా? నమాజ్ చేసుకోగలమా? ప్రేమతో జీవించగలమా? కాబట్టి దుఆ ఏం నేర్పించాడు అల్లాహ్ చూడండి ఒకసారి. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వఫిల్ ఆఖిరతి హసనా వఖినా అజాబన్నార్. ఓ అల్లాహ్, ఇహలోకంలో కూడా శాంతిని ప్రసాదించు, ఇహలోకంలో కూడా చక్కని జీవితాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మంచి జీవితాన్ని ప్రసాదించు. భగభగమంటే ఆ నరకాన్ని నుంచి కాపాడు దైవమా అని వేడుకోవడం జరిగింది. ముందేమన్నాడు? రబ్బనా, ఓ నా ప్రభువా, ఓ నా దైవమా, ఆతినా, నాకు ఇవ్వు, దునియా, ఈ ఇహలోకంలో, ఏం హసనా అంటే మంచి ఉత్తమమైన జీవితం. కాబట్టి ఇక్కడ కూడా బాగుండాలి. ఒక ఇల్లు కట్టుకోవడం ప్రాపంచికత కాదు. దునియాలో ఇల్లు కట్టుకోవడం అనేది మంచి విషయం. మకాన్